అత్తగారు కలిసి ఇప్పుడే చెప్తుండే 20 లక్షల అత్తగారు బాగుంది అన్నా నేను మాట్లాడుతానని అనుకోండి. ఓం సాధ్యం త్రివర్తే సంయుక్తం వాహిన యోజితం గృహాణ చమనం దేవం మయా దత్తం మహాప్రభో భక్త్యాదీపం జయస్వామి దేవాయ పరమాత్మనే రాయిమాం దేవా దివ్యజ్యోతి నమోస్తుతే. మన పార్టీ కూడా ఇలాగే జ్యోతి ప్రజ్వల జ్యోతి లెక్క వెలగాలని ప్రార్థిస్తూ అందరూ మంచిగా కష్టపడి కొట్టాలి. ఒకసారి చేయండి ప్లీజ్. ఏమనుకోక నరేష్ దీని తర్వాత ఒక 5 నిమిషాలు అందరు సైడ్ ఇటు సైడ్ సైడ్ అన్న ఒక్కరు ఉంటారు. అన్న నాకు ఫోన్ గారు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులకు, వివిధ జిల్లాల అధ్యక్షులకు, పార్టీ జనరల్ సెక్రటరీలకు, మహిళా విభాగానికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, సో హైదరాబాద్లో రాష్ట్ర పార్టీ కార్యాలయం ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి. అవి అతి త్వరలోనే ఆ కార్యాలయం కూడా అసెంబ్లీకి దగ్గర పెట్టేసిన ఎందుకైనా మంచిదని, అసెంబ్లీకి కూతురువేటు దూరంలోనే 10 అడుగులు వేస్తే అనుకునేటట్టు విషయం, ఎందుకంటే ఈజీగా అనుకోవడానికి ఉంటుందని. సో కాబట్టి రాష్ట్ర పార్టీ కార్యాలయమే కాదు వివిధ జిల్లాల కార్యాలయాలను కూడా త్వరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. అందులో భాగంగా మొట్టమొదటిగా వరంగల్ జిల్లా కార్యాలయాన్ని మీ అందరి సమక్షంలో ప్రారంభం చేసుకోవడం, దానికి మీరందరూ సాక్షులుగా రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూవ్మెంట్స్ అన్ని గుర్తుండాలి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయాలు ఇవి సరిపోయే కార్యాలయాలు అయితే కావు. నాకు తెలుసు ఏం జరుగుతుందో, రేపు ఏం జరగబోతుందో నాకు తెలుసు కాబట్టి చెప్తా ఉన్నా. అమితే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కూడా కొనుక్కుందాం, గాంధీ భవనం, టీఆర్ఎస్ భవనం, ఏదో ఒక భవనం అమ్మితే అప్పటికప్పుడు కొనుక్కోవడానికి కూడా మనం సిద్ధంగానే ఉన్నాం. కానీ ఒకటి, ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని జిల్లాల్లో చాలా శక్తివంతమైనటువంటి ఫోర్స్ గా తయారవుతుందంటే దానికి కారణం మీ నాయకత్వం, మీ శ్రమ, మీ ఆలోచన, మీ పట్టుదలే కారణం. ఈ పార్టీని వరంగల్ జిల్లాలో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన పెద్దల గౌరవనీయులు అశోక్ అన్న గారికి, అలాగే ఎప్పటికప్పుడు ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో అన్నకు చేదోడు వాదోడుగా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ అయినప్పటికీ వరంగల్ జిల్లాలో కూడా చేదోడు వాదోడుగా సహకారాన్ని అందజేస్తున్నటువంటి మిత్రుడు రజనీ కుమార్ గారు, అలాగే ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చాలా మంది, మీకు తెలుసో తెలియదు కానీ చాలా మంది చేరడానికి ప్రయత్నిస్తా ఉంటే కొన్ని నేను రిజెక్ట్ చేస్తా ఉన్నా, మీరు ఏమనుకోవద్దు. దానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను
ప్యూర్ గా నడపాలనుకుంటున్నా, ఎలాంటి కల్తీ లేకుండా నడపాలనుకుంటున్న పార్టీని. రేపటి ఈ పార్టీకి నాయకులుగా వచ్చినా, లీడర్లుగా వచ్చినా, ఏ హోదాలో వచ్చినా అది మీరుండాలి తప్ప నాకు వేరే వాళ్ళు కనిపించగలరు. దాన్ని అర్థం చేసుకోండి పెద్ద మనసుతోని. ఇక రెండో విషయం ఏంటంటే ప్రజా సమస్యలపైన పోరాటం అనేది ఇలా మీరు చూసినారు, ఈనాడు పేపర్లో మిగతా పేపర్లలో కూడా వచ్చింది. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలి, ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25% సీట్లు ఇవ్వాల్సిందే, లేదు అని అంటే రాజ్యాంగ ఉల్లంఘన కింద చూస్తామని చెప్పడం జరిగింది. అంటే మనం ఎత్తుకున్నటువంటి కాజు ఎంత జెన్యూన్ కాజో మీరు అర్థం చేసుకోండి. మనం ప్రతి పోరాటం కూడా బలమైనటువంటి పోరాటం మనం చేసేటువంటి పోరాటాలు మిగతా పార్టీలు చేసే దమ్ము కాదు కదా, అవి ఆ ప్రయత్నం కూడా చేయలేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కేవలం మనం మాత్రమే చేయగలుగుతాం. ఎందుకంటే చాలా నికార్స్ అయినటువంటి ప్రజల కోసం, నిజాయితీ గల ప్రజల కోసం నిజాయితీ గల పార్టీ చేస్తున్నటువంటి పోరాటం కాబట్టి మనము చాలా బాగా చేసుకురాగలుగుతాం. ఇంకా ఇదే కాదు, నేను ఇదే వరంగల్ జిల్లాకు వచ్చి నేను గతంలో తిరుమల టీమ్ గా వచ్చినప్పుడు చాలా కొద్ది మంది, మా విజయన్న, నేను అందరం చాలా కొద్ది మంది, మా రచన మీ అందరం కూడా ఎటుపోయినా పిడికేడు మంది ఉంటుండే. ఇవాళ నువ్వు ఏ జిల్లా కన్నావో వేల మంది జనం ఇవాళ తెలంగాణ మాట్లాడుకుంటున్నారంటే ఆ రోజు నుంచి మన ఆశయాలు ఎట్లా నెరవేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క అడుగు ఆలోచిస్తూ ఒక రాజకీయ పార్టీని ఈ రూపంలో తీసుకురావడం జరిగింది. సహజంగానే చాలా మంది తిరుమల మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మళ్ళా మన దగ్గరికి వచ్చి భద్రాంతరేమో అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది. మనం కోరుకుందనే వాళ్ళు చేసిందని. రెండోది ఏంటంటే, ఒకటి బ్రతికినన్ని రోజులు నిజాయితీగా బ్రతికి, మళ్ళా జన్మ లేదు, ఏది ఉన్నా ఇప్పుడే చేయాలి మన ప్రజల కోసం. మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే మనం ప్రజల కోసం పనిచేయాలి. అదొక్కటే మన ఇంటి వస్తుంది. మనిషికి కీర్తి శేషులు అని రాస్తారు చనిపోయిన వాళ్ళకి. ఏంది కీర్తి శేషులు అంటే? కీర్తి శేషులు అంటే ఏంటి ఎవరికి తెలిసింది? కీర్తి ఆగాహారం చేస్తాం, శేషం ఎంత వస్తుంది? 0 వస్తుంది. కీర్తి, అతని కీర్తి శేషం ఇంకా ఇండెప్త్ ఉంటుంది, మీరు ఆలోచించుకోండి. అయితే మనం కీర్తి శేషం అంటే కీర్తి అనేది శేషంగా 0గా మిగిలిపోకూడదు. మనము చనిపోయిన తర్వాత కూడా బతకాలంటే ఇప్పుడు ఖచ్చితంగా ఈ జీవితానికి సార్థకత చేయాల్సిందే, ఈ ప్రజల కోసం పనిచేయాల్సిందే. మిగతా ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి అద్భుతమైన లక్షణాలు కానీ లక్ష్యాలు కానీ ఒక తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రం ఉంది.